హాయ్ ఫ్రెండ్స్, మేము విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ వెళ్ళామండి. ముందుగా విజయవాడ వెళ్ళి ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ లోపలికి వెళ్తే నదీ స్నానం చేయొచ్చు. ఇక్కడ మేము నదీ స్నానం చేసి అమ్మవారికి ఒక శారీ వదులుదాం అనుకుని నేను చిన్న వీడియో క్లిప్ షార్ట్ చేశాను కదండి, అలాగే సేమ్ ఇక్కడ కూడా శారీ వదలడానికి మేము లాంగ్ వీడియో చేశానండి. ఇక్కడ చాలామంది ముగ్గు వేసి దీపాలు పెట్టుకొని, కార్తీక మాసం కాబట్టి అందరూ కార్తీక దామోదర దీపాలు అనేటివి వెలిగిస్తున్నారండి. ఇక్కడ బోటింగ్ కూడా చేసుకోవచ్చున్నట్టుంది, బోట్స్ అవి కూడా ఉన్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయండి. తర్వాత మేము ఇక్కడ స్నానం చేసిన తర్వాత అమ్మవారికి నదిలో శారీ వదలాలన్నట్టు అనుకున్నాము. అందుకని ఈ విధంగా మేము శారీ తీసుకొచ్చుకున్నాము. అమ్మవారికి ఒక ప్లేట్లో శారీ, జాకెట్ బట్ట, అమ్మవారికి గాజులు, పువ్వు, వక్క, ఖర్జూరం పండు అలా పెట్టేసి అమ్మవారికి వదిలేసామండి. నీటిలో వదిలేసాము. కృష్ణమ్మ వాళ్ళది తల్లి తీసుకుంటుంది అన్నట్టు నదికి ఇచ్చామండి శారీ. ఈ విధంగా ఇచ్చిన తర్వాత అది ఫ్లో చూడండి, వాటర్లో ఎలా పెడుతుందో చాలా బాగా అనిపించింది. అమ్మవారు నా చీరను తీసుకుంటున్నట్టుగా అనిపించింది. ఫస్ట్ శారీ అనేది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా నీటిలో పడిపోయిందండి. అది వీడియో క్లిప్ చాలా దూరంగా కూడా నేను వీడియో తీశాను. చాలామంది వచ్చి నదీ స్నానాలు కూడా ఇక్కడ చేస్తున్నారు, దీపాలు వదులుతున్నారు. అలాగే మేము శారీ వదిలిన తర్వాత కార్తీక దీపం కూడా, కార్తీక దామోదరునికి నీళ్ళలో కార్తీక దీపాన్ని అనేది వదులుతాం కదండి, ఆ విధంగా కూడా వదులుదాం అన్నట్టు మేము ప్లాన్ చేసుకొని నది దగ్గరికి వచ్చాము. ఈ విధంగా నా శారీ అక్కడి వరకు వెళ్ళింది చూడండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ డీప్గా తీసాను. తర్వాత ఇప్పుడు కార్తీక దామోదరునికి దీపాలు కూడా వదలాలని మార్నింగే వెళ్ళామండి. కాకపోతే రష్ చాలా తక్కువ ఉంది. ఇది పౌర్ణమికి ముందు రోజు తీసిన వీడియో అండి. ఈ విధంగా నదికి పసుపు కుంకుమ ఫస్ట్ వేసిన తర్వాత ఫ్లవర్ వేసేసి నీటిలో పసుపు కుంకుమ వేస్తాం కదండి. వేసిన తర్వాత ఈ అరిటాకు అనేది బయట దొరుకుతుందండి, అది నది ముందే వాళ్ళు అమ్ముతారు, అక్కడ తీసుకొచ్చుకున్నాము. అరటి దుప్పలు వాళ్ళు దీపాలు పెట్టి ఇస్తారనమాట. 20 రూపీస్ పడింది ఒక సెట్టు. నేను మా హస్బెండ్ ఈ విధంగా తీసుకొని వచ్చి వాటర్లో వదిలేసామండి. వదిలేసి కార్తీక దామోదరునికి సమర్పయామి అనుకొని నదిలో వదిలేసామన్నమాట. వదిలేసిన తర్వాత ఇక్కడ నది దగ్గర ఉన్న వ్యూ చూసే చాలా బాగా అనిపించిందండి. చూడండి, ఎంతసేపు చూసినా అలాగే ఉండాలి, అంత బాగా అనిపించింది. చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ బ్రిడ్జ్ పైన వెహికల్స్ వెళ్ళడము, దానిపైన ఇంకొకరు, ఇలా 3 ways ఉన్నాయండి కింద. అలా జస్ట్ ఆ క్లిప్ తీసి వెళ్ళిపోయి నా చీర అంత దూరం వెళ్ళిపోయిందండి. జాకెట్ బట్ట అవన్నీ అలా మూవ్ అవుతూనే వెళ్తూ ఉన్నాయండి. నేను వదిలిన దీపాలు మాత్రం కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయాయి. ఈ విధంగా ఇక్కడ చేసిన తర్వాత అలాగే పైకి అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కొండపైకి అమ్మవారికి కూడా ఒక పట్టు శారీ తీసుకొచ్చాను. ఈ పట్టు శారీ నేను గాయత్రి రెడ్డి దానిలో తీసుకున్నానండి, కొత్తపేటలో. అమ్మవారికి కూడా పట్టు శారీ పెట్టాను. ఈ శారీ పెట్టడానికి అన్ని అరేంజ్మెంట్స్ కిందనే చేసుకొని ఈ విధంగా బాక్స్లో శారీ పెట్టుకొని దానిపైన మళ్ళీ సేమ్ తమలపాకులు, గాజులు, పువ్వు, తర్వాత నాకు తెలిసినంతలో నాకు వచ్చిన తమలపాకులు పెట్టుకొని, గాజులు, తర్వాత వక్కలు, తర్వాత ఖర్జూరాలు, ఈ విధంగా నాకు తెలిసినంతలో నేను చేశానండి. ఇలా పెట్టిన తర్వాత ఇవన్నీ బాక్స్లో పెట్టేసుకొని మేము అమ్మవారికి అక్కడికి వెళ్ళి ఇద్దాం అనుకున్నామండి. తీరా అక్కడికి తీసుకొని వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే, తీసుకెళ్ళి పక్కన ఇచ్చేయండి అని చెప్పారు. ఇది కిందనేమో మెయిన్ మనం పైకి వెళ్ళే ముందు కింద కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అని ఇలా అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి అక్కడ పక్కనే చెప్పులు వదిలేసి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇలా కొండపైకి వెళ్ళామండి. ఈ విధంగా కొండపైకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తే వీడియో తీయనీరో తెలియదు. నాకు వీలైనంత వరకు వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా పైకి వెళ్ళానండి. వ్యూ చూడండి, చాలా బాగుంది అమ్మవారిది. ఈ విధంగా పైకి వెళ్ళాము మేము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు శారీ ఇస్తే, వాళ్ళ శారీ ఏం చేశారంటే కింద డ్రా సిస్టమ్ ఉంటుందమ్మా, అక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చేసేయండి అన్నారు. కనీసం అమ్మవారికి టచ్ కూడా చేయలేదు శారీని. ఈ విధంగా వెళ్ళి ఇచ్చేసామండి. ఇది కొండపైన చూడండి, కొండపైన వ్యూ ఎంత బాగుందో. కింద వెహికల్స్ వెళ్తున్నాయి, అక్కడ పక్కన నది, ఇది పైన హైట్లో, అంటే అమ్మవారి టెంపుల్ చాలా హైట్లో ఉందండి.
ఓం అని సింబల్ కూడా చూస్తారు కదండి. ఈ విధంగా ఎంట్రన్స్ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అందరు లోపలికి వెళ్తారండి. ఈ విధంగా వెళ్ళే ముందు ఫస్ట్ గణపతిని దర్శించుకున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అక్కడ గణపతిని దర్శించిన తర్వాత పక్కన శివుడు టెంపుల్ ఉంటుంది. శివుని దర్శించుకున్న తర్వాత డైరెక్ట్గా అమ్మవారి మెయిన్ టెంపుల్ ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి వస్తారండి భక్తులందరూ. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మెయిన్ అమ్మవారి దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇదే ఓం శ్రీ కనకదుర్గాయ నమః అని ఉంది కదండి వీడియో క్లిప్లో. ఇది మెయిన్ అమ్మవారి టెంపుల్ అండి. ఇందులోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ వీడియో కెమెరాలు అలో లేవన్నట్టు నేను లోపలికి వెళ్ళి తీసుకెళ్ళలేదని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.